బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. గోదావరి వద్ద ప్రవాహం భారీగా ఉంది. 9,40,345 క్యూసెక్ల నీరు విడుదలవుతుంది. గోదావరి వరద ప్రవాహం వల్ల స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. కళ్యాణకట్ట వరకు వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో నదిలో స్నానాలు ఆచరించే భక్తులు ఎవరూ కూడా లోపలకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు పర్ణశాల వద్ద నారచీర్ల ప్రాంతం సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉగ్ర రూపం తీసుకుంది. ప్రస్తుతం గోదావరి ప్రవాహానికి సంబంధించి 43 అడుగులతోటి మొదటి ప్రమాద హెచ్చరికతోటి అక్కడ ప్రవాహం కొనసాగుతా ఉంది. గత ఎడతెరపు లేని కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి ఆయా ప్రాంతంలో అంటే గోదావరికి ఉపనదిగా ఉన్నటువంటి శబరి, సీలేరు, దాంతోపాటు ఎస్ఆర్ఎస్పి కాలం నుంచి వరద ప్రవాహం మరింత రావడంతో గోదావరికి వరద పోటెత్తినట్టుగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రకటించారు. సిడబ్ల్యూసి పర్యవేక్షణలో గోదావరికి సంబంధించినటువంటి మొత్తం భారీ ఎత్తున అక్కడికి వరద ప్రవాహం రావడంతో అధికారులు కూడా అప్రమత్తమై మొత్తం నీటి మట్టానికి చెందినటువంటి దాన్ని అంచనాలు వేస్తా ఉంది. ఎటువంటి ప్రమాదం రాబోతా ఉంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటిది ప్రధానంగా సూచనలు తీసుకుంటా ఉన్నారు. అంటే గతం నుంచి కూడా అంటే ఆగస్టు నెలలో అంటే ఎప్పుడైనా గోదావరి ప్రవాహం ఖచ్చితంగా ఉంటుంది. ఆ పోర్టు తోటి ఆ వరద ప్రవాహం తోటి ఆయా ప్రాంతం పరివాహక ప్రాంతం మొత్తం కూడా హడలెత్తిపోతున్నటువంటి క్షణంలో ప్రస్తుతం చినుకు పడితే చాలు కునుకు లేదు అనే పద్ధతిలో కూడా అక్కడ ఉన్నటువంటి గోదావరికి పరివాహక ప్రాంతం ఉంది. ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నం వరకు 37 అడుగులు ఉన్నటువంటి గోదావరి రాత్రికి రాత్రి ఒక్కసారి 6 అడుగులు పెరిగి ఉగ్ర రూపంలోకి వెళ్ళిపోయింది. మొదటి ప్రమాద హెచ్చరికతోటి కూడా అధికారులు కూడా అప్రమత్తమై ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ కొనసాగుతా ఉంది. ఇప్పటికే అంటే ఉదయం 11 గంటల అప్డేట్కి సంబంధించి 43.90 అడుగులకు గోదావరికి సంబంధించి పెరగడంతో మరింత ప్రవాహం పెరిగే అవకాశం కనబడతా ఉంది. వెనిలా, అలాగే లోతట్టు ప్రాంత ప్రజలకు మరి పునరావాస కేంద్రాలకు ఏమైనా తరలించారా ఉపేందర్? వెనిలా, ప్రస్తుతం అక్కడ గోదావరి పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా అధికారులు అప్రమత్తం చేసి అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్కి చెందిన వ్యక్తి జితేష్ పటేల్ కూడా కలెక్టర్ గారు నేతృత్వంలో అంత పర్యవేక్షణ కొనసాగిస్తా ఉన్నారు. అక్కడ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచనలు ఇస్తా ఉన్నారు. అంటే దాదాపు 50 అడుగులు దాటిన తర్వాత మరింత కరకట్ట దాటి ఇళ్లలోకి వచ్చే ప్రమాదం కనబడుతోంది. ఉంది. ప్రస్తుతం అక్కడ 43 మొదటి ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు కాబట్టి 5వ హెచ్చరిక వరకు కూడా పెద్దగా ప్రమాదం ఉండే అవకాశం లేకపోవడంతో కూడా కొంత టెన్షన్ అలర్ట్ గా ప్రకటించారు తప్ప ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొనలేదు. అయితే గోదావరి యొక్క ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందనేటువంటిది కూడా అధికారులు చెప్పడంతో ప్రజలు కూడా పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తమై ఇళ్లను ఖాళీ చేసే దిశగా వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అయితే ఈ గతం నుంచి కూడా అంటే గోదావరికి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎప్పుడు కూడా ఈ ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మాత్రానికి హడలెత్తిపోయి నిద్ర లేకుండా కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరినీ కాపాడేందుకు కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందంతో పాటు గజ ఈతగాళ్లతో పాటు ఇతర సహాయ చర్యలు చేపట్టేందుకు కోసం కూడా అటువంటి పడవల సహాయంతో కూడా అధికారులు పోలీసులు పర్యవేక్షణ కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.